వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు, చెప్పండి ఆహా ఏమి రుచి ఇవాళ ఏమంట. ఇవాళ పార్సీ ఫిష్ కర్రీ చేద్దాం. పార్సీ ఫిష్ కర్రీ అంటే ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా? లేదు, పార్సీ ఇస్ వన్ కమ్యూనిటీ లైక్ సర్దార్జీ అలా దిస్ ఇస్ వన్ కమ్యూనిటీ. అలాగే కారం అంతా ఏమి ఉండదు, కమ్మగా తింటారు. చాలా మైల్డ్ స్పైసెస్ ఉంటాయి, క్రీమ్లు జీడిపప్పులు అవన్నీ ఉంటాయి. ఉంటాయా? మీకు కమ్మగా అనగానే నాకు వెంటనే అదే స్ట్రైక్ అయింది. అంటే క్రీము జీడిపప్పులు అవన్నీ ఉంటాయి. కానీ ఇవాళ ఫిష్ కర్రీలో అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈ ఫిష్ కర్రీ వచ్చి పాంఫ్రెట్ ఫిష్ లో చేస్తాం అనమాట. సరే, పార్సీ ఫిష్ కర్రీ. ఓకే, పార్సీ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా. పార్సీ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, టమాటో పేస్ట్ 1 కప్పు, చింతపండు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. రెడీ. ఎస్, ఇది పాంఫ్రెట్. కానీ భలే ఉంది తెలుసండి, ఇంత నీట్ గా ఉంది. ఫిష్ వచ్చి ఒకే ముళ్ళు ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది అన్నమాట. ఫిష్ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అసలు ఈ చేప స్కిన్ కూడా అనేది స్కిన్ కూడా మీకు చేపలా నీట్ గా ఉంటుంది. ఆ స్కిన్ లో మీకు ఆ పొట్టు గిట్టు ఏమి ఉంటుంది. మళ్ళీ నేను చేపే కదా అంటారేమో, నేను చేపని చేప అలాగే నీట్ గా ఉంది అన్నాను నేను. ఓకే, ఇది ఫస్ట్ చేప బౌల్ వేసేసుకున్నాం. ఉప్పు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఈ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మీకు బాగుంటుంది అనమాట. ఎంతసేపు? ఒక అట్లీస్ట్ ఫర్ 1 అవర్, గంట. లెమన్ స్క్వీజ్, నిమ్మరసం. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టు మ్యారినేట్ చేసి అంటే ఈ ఉప్పు పసుపు వేశారు, నిమ్మకాయ వేశారు, ఈ 3 వేసి 1 గంట సేపు నానితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నూనె వేసుకుందాం. సో ఫస్ట్ చేపని కొంచెం ఫ్రై చేసుకుంటాం. నేను మామూలుగా కొన్ని చేపలు పెద్ద పెద్దగా ఇలా ఉంటే ఒకటే చేప మనకి ఇన్ని ముక్కలు వచ్చేస్తుంటాయి. ఇది ఆ మధ్య ముక్క చివరి ముక్క అలాగుండి 2 చేపలు. అవి ఇంతే సైజు ఉంటాయి కదా. ఇలాగ ఉంటుంది అన్నమాట. దీనికి టమాటో ఉన్నది, ఉల్లిపాయ పేస్ట్ ఉన్నది. టమాటో ఇది కదా పేస్ట్ చేసుకున్నారు, టమాటో పేస్ట్, చింతపండు పేస్ట్. ఓకే, ఉల్లిపాయ పేస్ట్, చింతపండు గుజ్జు, క్రీమ్ కాదు కొబ్బరి పాలా. ఓకే, ఇవి తయారు చేసి పెట్టుకోవాలి ముందుగా. త్వరగా ఉడికిపోతుంది. ఇది కొంచెం లైట్ బ్రౌన్ చేసుకోండి. మీకు ఆ చేపల పులుసులో ఏంటంటే మీకు విడిపోకుండా కొంచెం కరకరాలుగా లైట్గా, ఎక్కువ కదా లైట్గా వేయించుకోవాలి. మామూలుగానే చేప వచ్చి మనకి తొందరగా మగ్గిపోద్ది, ఎక్కువ మగ్గ పెడితే అది ముక్కలు కూడా విడిపోతూ ఉంటాయి. ఇది పాంప్లెట్స్ కూడా కొబ్బరి నూనెతో వేయించుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు. డైట్ పరంగా చేసే వాళ్ళు కొబ్బరి నూనెలో వేయించుకుని అలాగా కొంచెం ఉప్పు కారం, సాల్ట్, పెప్పర్, ఉప్పు కారం, కొంచెం మిరియాల పొడి, నిమ్మకాయ. క్రిస్పీగా అయిపోయింది. స్పూన్ ఇచ్చేది. ఉల్లిపాయ పేస్ట్, ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్,
చూపిస్తుంది. మీకు ఈ నూనెతోటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ చేప ఫ్లేవర్ ఉంటుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్, ఇప్పుడు చింతపండు పులుపుకి టమాటో వేసాము, అది కాకుండా చింతపండు కొంచెం ఎక్కువ వద్దు, లేకపోతే మీకు అన్ని పులుపుగా ఉంటుంది. పులుపులుగా ఉంటుంది. కొంచెం ఉప్పు, పసుపు కొంచెం వేసుకుందాం. కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఇప్పుడు ఈ కొబ్బరి పాలు వేసుకుందాం. కొంచెం వెళ్ళిపోయింది. చాలు. దేంతో అన్నంతోనేనా? మీరు ఆలు ఇలాగా బ్రెడ్స్ తోటి తింటారు, రోటీ తోటి, నాన్ తోటి. ఎక్కువ ఏంటంటే ఇలాంటి లైట్ ఫుడ్ దీంట్లో చూడండి, కారం కూడా లేదు సార్, అలా తింటారు అనమాట. కోఫ్తాలు, మంచి కోఫ్తాలు చేసుకుంటారు. పెసరపప్పు ఎక్కువ తింటారు, మటన్ తింటారు. మటన్ ఇది కాంబినేషన్ బ్రెడ్ తోటి తినొచ్చు, రైస్ తోటి తినొచ్చు, అన్నతో తినొచ్చు. కొంచెం నింపండి. కొంచెం మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చేసాము మటన్ దన్ సాగ్ అని చెప్పి, దట్ ఇస్ ఆల్సో పార్సీ డిష్ అనమాట. చాలు. ఇప్పుడు ఈ చాప్ ముక్కలు దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం ఫ్లేవర్స్ కొంచెం చాప్ ముక్కలకు పడితే అయిపోయినట్టే. ఓన్లీ కొత్తిమీరతో గార్నిష్ అంతే. ఇది మూత పెడదామా అలాగే ఉంచాలి? అయిపోయింది అంతే. ఇది కొంచెం ఒక మరుగు వస్తే చాలు. ఇదే మరుగునిద్దాం కాసేపు. కొత్త అంటుంది. ఆఫ్ చేసుకుని మీరు ఎలాగో వేయించారు కాబట్టి చేపలు అందులో కాసేపు ఊరినా కూడా ఆ జ్యూస్ అంతా పట్టేస్తుంది. సో పార్సీ ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. పార్సీ ఫిష్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పార్సీ ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న చేప ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో టమాటో పేస్ట్, చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి వేయించిన చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పార్సీ ఫిష్ కర్రీ రెడీ. పార్సీ ఫిష్ కర్రీ. గ్రేవీ తీసుకోండి, దాని తర్వాత చేప తినొచ్చు. నేను అది తీసుకుంటా. ఓకే. నాకు ఈ పార్సీ ఫిష్ డైట్లో వాడతారు, అందుకని బాగా తెలుసు. అప్పుడు ఇంకా మంచిగా తీసేస్తాను. ఇదిగో మళ్ళీ తర్వాత ఎలాగో లంచ్ టైమే కాబట్టి శుభ్రంగా అప్పుడు తింటా. ఓకే. అలా బాగుంది. అన్నంతో పాటు తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా నేను అనుకోవడం ఏంటంటే బ్రెడ్ మీరు అన్నట్టు నాన్ తోటి కూడా బాగుంటుంది. నాన్ తోటి ఎందుకంటే థిక్ గ్రేవీ కదా మీకు. నాన్ తోటి, పరాటా తోటి, చపాతి, సింపుల్ చపాతి చేసుకో అలా కూడా తినచ్చు. అంటే ఎలా అంటే మనం ఈ పాయాలో వాటిలో నానబెట్టేసుకొని తింటాం కదా జ్యూస్ లోనే. సో ఎగ్జాక్ట్ చెప్పాలంటే కదా. సో ఈ చేప కూడా ఏంటంటే చాలా సాఫ్ట్ గా, టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీరు, అప్పుడు మీరే అంటారు చాలా బాగుంది అని. సో థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
కొద్దిగా మంచి గంధం పొడి తీసుకుని అందులో కాస్త రోజ్ వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, నలుపుదనం లాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా గ్లోగా ఛాయను సంతరించుకుంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో, మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? చైతన్యపురి. చైతన్యపురి. ఓకే, సో రెడీ చేతి వంటకి. ఓకే, ఏం వంట చేద్దాం అనుకుంటున్నాను? ఈరోజు గోబీ చికెన్ కుర్మా. గోబీ చికెన్ కుర్మానా? గోబీ చికెన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? గోబీ చికెన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, చికెన్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. చేసేద్దాం. ఓకే, ఆయిల్ పోసుకోవాలండి. నూనె. నూనె అయితే మీరు నూనె బాగా వాడతారు. చాలా వాడతాం. నూనెతో కదా కొంచెం టేస్ట్ వచ్చేది. మామూలుగా అయితే డీప్ ఫ్రై రేంజ్లో వేశారు. చికెన్ వేస్తున్నానండి. ఫస్ట్ చికెనేనా? ఓకే. ఇంకా తక్కువ బౌల్లో చికెన్ ఉంది కాబట్టి బతికిపోయాం. ఇదే 1 కేజీ చికెన్ ఆ బౌల్లో ఉండుంటే ఈ లోపు మీరు ఒక్కొక్కరు ముక్క వేసేలోపు ఫస్ట్ ముక్క ఉడికిపోయేది కూడా. ఓకే, సో నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు. గోబీ ఉడికించేసుకున్నారా? ఫస్ట్ గోబీ కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మీరు జాబ్ చేస్తుంటారా? లేదండి, హౌస్ వైఫ్. ఇది మూత పెట్టాలా అలాగే ఉంచేయాలి? వితౌట్ మూత లేకుండానే చేసుకోవాలి. చేస్తూనే దాని టేస్ట్ వస్తుంది. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? ఓన్గా, సొంతంగా యూట్యూబ్ చూడాలు, సొంతంగా కొంచెం అది ఇది చూసి అన్ని కలిపి యాడ్ చేసి ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది ఆలోచన. సూపర్. ఎక్స్పెరిమెంట్. సో ఈ మీ వారి అదే అడగబోతున్నాను. దొరికింది ఎవరు ఎక్స్పెరిమెంట్? వారే ఉంటారు కదా, ఇంకా మనకు ఎవరు ఉంటారు? అంటే అలా అని కాదు కదా, పిల్లల మీద కూడా ప్రయోగించడానికి వారికే ఏదైతే పిల్లల తర్వాత సంగతి ముందు వారికి ప్రయోగించి కరెక్ట్ గా చెప్తారానా, లేకపోతే ముందు ఆయన ఎలా ఉన్నారో చూసి చెప్తారు. ఏది ఎక్కువైంది, ఎక్కడ తక్కువైంది, ఏది వేయాలి, సాల్ట్ ఎక్కువైంది అన్ని కరెక్ట్ గా చెప్తారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా ఇది టేస్ట్ చాలా బాగుంది అన్నాక మీ వారు మాత్రం లేదు ఇది కొంచెం ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది అంటే మీ రియాక్షన్? మా వారితే నేను ఓకే చెప్తాను, అంతే. కరెక్ట్ సజెస్ట్ చేస్తాను. మీకు కూడా తిని చాలా బాగుంది కానీ మీ వారు మాత్రం ఏదో వంక పెడితే మా వారే కదండి అడ్జస్ట్ అయిపోతాం. ఇది మాత్రం తొండే, ఎందుకంటే ఆడవాళ్ళం కాబట్టి. నలుగురు బాగుంది అని మనకి అది చాలా టేస్టీగా అనిపించి అప్పుడు ఈయన మాత్రం ఏదో ఒక వంక పెట్టారనుకోండి, అప్పుడు ఉంటుంది చూడండి నా సామీరంగా చెవుల్లోంచి ముక్కుల్లోంచి అలా పొగలు వస్తాయి. ఇంతమంది బాగుందన్నారు నీకు మాత్రం బాగాలేదా అప్పుడు మాట్లాడతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మామూలుగా అయితే అందరూ ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా వేయిస్తారు. ఇక్కడ ఫస్ట్ చికెన్ వేసేసి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి అన్నమాట. చూద్దాం, కొంచెం ఏదో డిఫరెంట్గా చేస్తున్నారు ఆవిడ. నేను ఇంట్లో ట్రై చేశానండి, అందుకే కొంచెం బాగా అనిపించింది. అందుకే అన్నాను ఫైనల్గా చూద్దాం అసలు మీ కొత్త ఆలోచన అది ఎలా ఉంది అనేది. ఆ పేస్ట్ ఏంటి నల్లగా? ఆనియన్ పేస్ట్. అది ఉల్లిపాయ పేస్ట్ అంటే ఉల్లిపాయలు ముందు వేయించేసుకొని బాగా డీప్ ఫ్రై వేయించేసుకొని పేస్ట్ చేసుకున్నాను. సో మనకి ఈ పేస్ట్ ఇందులో వేస్తారా? వేస్తాను. చాలా రకాలు, చాలా డీప్గా ఆలోచించారండి, ఏది వేస్తే ఏది ఎలాగా అనేది. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం అండి నాకు, అందుకే వీక్లీ థ్రైస్ నాన్ వెజ్ కంపల్సరీ. ఆనియన్ పేస్ట్ అండి, ఉల్లిపాయ పేస్ట్. పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ పసుపు అంటే ఆలోచనలు ఇందాక నుంచి నేను చెప్తున్నది అది పాయింట్ ఏంటంటే ఆలోచన దీని తర్వాత ఇది వేస్తే బాగుంటుంది, దీనికి ఇది మిక్స్ చేస్తే బాగుంటుంది అని మీకు స్వతహాగా అన్నీ ట్రై చేస్తుంటాయి ఇంట్లో కొత్తగా.
అంతేలేండి, మీ వారు ఉన్నప్పుడు ఇంకెందుకు పాపం, ఆయనే కదా బలి అయ్యేదా. గోబీ ఆనియన్స్ ఇప్పుడే వేసుకోవాలండి. గోబీ బాయిల్డ్ గోబీ, ఉడికించిన గోబీ. ఇది కూడా మళ్ళీ ఎక్కువ మగ్గిపోయినా మరి మెత్తగా అయిపోతుంది కదా. చూసుకోవాలండి మనం, కొంచెం చూసుకొని చేసుకోవాలి. లైట్గా బాయిల్ చేసుకోవాలి, ఎక్కువ బాయిల్ చేసుకోవద్దు. ఇందులో మళ్ళీ డీప్ ఫ్రై అవుతుంది కదా. కొంచెం ఇది ఆయిల్లో ఫ్రై కావాలి, మగ్గాల. మూసేద్దామా, దక్కన పెట్టి ఏమంటారు వద్దా? ముయ్యండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలండి. SMS చేయాలి. SMS ఎలా చేయాలండి? ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. చూద్దామండి. చూద్దాం. కారం వేసుకోవాలండి, ఉప్పు వేసుకోవాలండి. మీరు కారం ఉప్పు అన్నీ బాగానే తింటున్నారు, నూనె అన్నీ తినాలి. గరం మసాలా పొడి అన్నీ కలిపేసుకోవాలి. గరం మసాలా మీరు ఇంట్లో తయారు చేసుకున్నదా? అన్ని ఓన్ ప్రోడక్ట్స్ ఇంట్లోనే. ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకోవాలి. స్లోగా స్లిమ్లో చేసుకోవాలండి కర్రీని. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. లైట్గా పెప్పర్ పొడి, మిరియాల పొడి, పెరుగు వేసుకోవాలండి. సో తీసేయచ్చా? ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. గోబీ చికెన్ కుర్మా. థ్యాంక్ యూ. గోబీ చికెన్ కుర్మా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? గోబీ చికెన్ కుర్మా తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి చికెన్ వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, పసుపు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, మిరియాల పొడి, పెరుగు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ చికెన్ కుర్మా రెడీ. గోబీ చికెన్ కుర్మా. రావు గారు, మీరు? నేను టేస్ట్ చేయనండి ఈరోజు. అవునా? అయితే రావు గారికి నాకే. ఓకే. కుర్మా అంటే రిచ్గా ఉండాలి. క్యాషనట్ పేస్ట్ కానీ, కొబ్బరి పాలు కానీ, లేకపోతే కసకసాలు. ఇదేంటంటే కూరలాగా ఉన్నది. నెవర్దలెస్ బాగుంది. కొంచెం ఉప్పు ఎక్కువైంది. నెక్స్ట్ టైం మీరు ఇంకా బాగా ట్రై చేయండి. ఓకే, నేను చెప్పాల్సింది రావు గారు చెప్పేశారు. అదే సంగతి. సో మీకు సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి సన్ ఫ్లేమ్ నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్వేర్ సెట్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్ని రకాల చిట్కాలు, జాగ్రత్తలు, మెలకువలు ఫాలో అవ్వడం వల్ల మనం మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించే అవకాశం ఉంది. అందులో భాగంగానే కనురెప్పలకి, కనుబొమ్మలకి మధ్య దూరం కాస్త తక్కువగా ఉన్న వాళ్ళు ఐ షాడో కనుక అప్లై చేసుకున్నట్లయితే కళ్ళు బాగా విశాలంగా, ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. సో నెక్స్ట్ వంట ఏం చేస్తారు? మునగాకు ఎండు రొయ్యలు. మునగాకు ఎండు రొయ్యలు. ఓకే, మునగాకు ఎండు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మునగాకు ఎండు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు 1 కప్పు, మునగాకు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్,
తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేయండి. ఫస్ట్ రొయ్యలు ఫ్రై చేసుకోవాలండి. వితౌట్ ఆయిల్ తోటి ఫ్రై చేస్తాం. నూనె లేకుండా వేయించేసుకోవాలి, స్మెల్ పోవడానికి కొద్దిగా. వేయించుకున్నాక దీంట్లోనే వంట చేస్తారా, పాన్ మార్చుకుంటారా? మన ఇష్టం అండి. ప్యాన్ మార్చుకుంటే బెటర్. ఓకే. ఎందుకంటే పొట్టుగా ఉంది కదా. ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. నూనె, ఆనియన్స్, వెల్లుల్లి. సో ఎండ్రాయిల్ కూడా వేయించిన తర్వాత ఒక్కొక్కసారి ఆ నూనె కూడా భలే ఉంటుంది కదా, అన్నంతో వేసుకుని తింటే బాగుంటుంది. ఓన్లీ రైస్కే బాగుంటుంది అది. ఇంకా మరి అన్నంతో కొంతమంది చపాతీకి తింటారు. నాకు తెలియదు. నేనైతే వేడివేడి అన్నంలో ఆ నూనె వేసుకొని తింటే కూడా బాగుంటుంది. అంతే, ఎండి చేపలు వేయించిన నూనె. కొంతమంది చపాతీకి చేస్తారు, వాళ్ళ ఇష్టం. కానీ ఇది రైస్కే బాగుంటుంది. అవును, అన్నానికి అయితే బాగుంటుంది. మీ వారు హెల్ప్ చేస్తుంటారా వంటకి ఏమి హెల్ప్ చేయరు, కాకపోతే అన్నీ కటింగ్ కరెక్ట్గా తీసుకొని వస్తారు. బయట నుంచి సామాన్లు తీసుకొస్తారు, అడిగిన దానికంటే ఎక్కువనే తీసుకొస్తాను. అలా మిమ్మల్ని తృప్తిపరిచారు. మరి కటింగ్లు లేదు అలాంటివి ఏమీ లేవు. బాగుంది ఇదేదో అని. నీ తిప్పలేవో నీ వాడు నీకు కావాల్సిన తీసుకొచ్చి పడేస్తానని చెప్పేసి అన్నారు. ఓకే, నేనే చెప్పను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకే ఇష్టం ఉండదు, టయర్డ్ అయిపోతారు కదండి, అందుకు. గుండె నొప్పి వచ్చిందండి. ఎందుకండి? టైర్డ్ అయిపోతారని. మరి మీరు టైర్డ్ అవ్వరా? వండి అవుతారు. వాళ్ళు తిని టైర్డ్ అయిపోతారేమో. తిని ఎలా ఉందో చెప్తే చాలు నాకు. అవునా? ఓకే. అలా కాదులే, కానీ ఇంకేదో రీజన్ ఉంటుంది. రచ్చ చేయడాలు అంటే కొందరు ఏమైపోతుందంటే మన వంట చేయమని ఇచ్చినా కూడా మనం శుభ్రంగా నీట్గా చేసుకునే కిచెన్ని వీళ్ళు వచ్చి మొత్తం ఉప్పులు కారాలు మొత్తం కటింగ్లు కదా, ఆ భయంతో నేను దగ్గర. అది వాస్తవాలు. ఎందుకంటే 50% లేడీస్ ఏంటంటే హెల్ప్ చేస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. 50% లేడీస్ ఏంటంటే రచ్చ చేసేస్తారు. వాళ్ళు వచ్చి ఆ భయానికి వద్దు బాబాయ్ మేము చేసుకుంటాం మెల్లగా అయినా మీరు వెళ్ళి పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వీళ్ళు 10 నిమిషాలు హెల్ప్కి వెనకాల 20 నిమిషాలు పని ఉంటుంది. అవునా? 20 నిమిషాలు అండి, ఒక్కొక్కసారి 1 అవర్. అదంతా క్లీన్ చేయాలి. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు, పచ్చిమిరపకాయలు వేసారు, పసుపు, ఎండు రొయ్యలు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి. ఓకే. లేకపోతే స్మెల్ చాలా వస్తుంది. స్మెల్ పోయేంత వరకు వేయించేసుకో. క్లోజ్ చేయాలా? లేదండి, అసలు లేదా? క్లోజ్ చేస్తే స్మెల్ చాలా ఎక్కువ అవుతుంది, ఇందులోనే ఉండిపోతుంది. ఓకే. వేస్తారా ఇప్పుడు? కొంచెం ఆగాలి, కసి వేగనిద్దాం అయితే. ఓకే, మరి కసి వేగనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం మామూలుగా పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుంటూ ఉంటాం కదా. మేకప్ అంతా పూర్తయిన తర్వాత కాస్త షిమ్మర్ కూడా అప్లై చేసుకున్నట్లయితే మరింత షైనీగా గ్లోగా కనిపిస్తాము. ముఖ్యంగా రాత్రిపూట ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇలా షిమ్మర్ అప్లై చేసుకోవడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా కనిపించే అవకాశం ఉంది. మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసేద్దాం. మునగాకు ఇంత కొద్దిగా తీసుకున్నారు అంటే మామూలుగానే మనకి ఎక్కువ కాకుండా వేయించిన ఇంత అయిపోతుంటుంది కదా, అది కొంచెం రొయ్యలు తిన్న ఫీల్ రావాలి కదండి, అందుకని ఇస్తా. ఓకే. లేదంటే ఆకుకూర తిన్నట్టు ఫీల్ ఉంటుంది. కారం అండి, కారం, ఉప్పు అండి. ఎన్ని రోజులు కూడా అంత ఉప్పు వేసారా? ఇది అన్నంలోకి బాగుంటుందా చపాతీ? రైసే అన్నానికి, చపాతీకి అసలు బాగుండదు. ఓకే, ఓన్లీ రైస్. ఊరికే కూడా తినేయచ్చు టేస్ట్కి. ఓ
గరం మసాలా పొడి అండి, కొబ్బరి పొడి, కొబ్బరి పొడి, ధనియాల పొడి, అన్నీ కలుపుకోవాలి. మీరు మీ వారు ఇంకా ఇంట్లో? మా అబ్బాయి అండి. మీ అబ్బాయి, ఓకే. అబ్బాయి హెల్ప్ చేస్తుంటాడు పోనీ? చేస్తాను. ఆయన ఓన్గా నూడిల్స్, బ్రెడ్ ఆమ్లెట్ అలాంటివన్నీ వేసుకో, రైస్ పెట్టుకోవడం. నైన్త్ స్టాండర్డ్ అబ్బాయి. ఓకే ఓకే. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వేసేసారు. ఇంకా అయిపోయినట్టు అనేది కొంచెం వేగనీయాలండి. మూత పెట్టాలా వదిలేయాలి? వద్దండి, మూత అస్సలు యూజ్ చేయొద్దు డక్క. అవునా? అస్సలు అంటే అసలు స్మెల్ బాగా అలా ఎక్కువైపోతుందని. ఓకే, అయితే మరి కాసేపు వేగనిద్దాం. సో అయిపోయినట్టేనండి? అయిపోయింది. తీసేసుకుందామా ఇంకా? పుదీనా వేసుకోవాలండి, మునగాకు, ఎండు రొయ్యలు. థ్యాంక్ యూ. మునగాకు ఎండు రొయ్యలు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మునగాకు ఎండు రొయ్యలు తయారీ విధానం. ఒక ప్యాన్లో ఎండు రొయ్యలు వేసి వేయించాలి. ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, పసుపు, వేయించిన ఎండు రొయ్యలు వేసి వేగనివ్వాలి. తర్వాత మునగాకు, కారం, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు ఎండు రొయ్యలు రెడీ. మునగాకు ఎండు రొయ్యలు. రావు గారు అగైన్ సో మళ్ళీ ఇది కూడా ఒక మునగాకు తోటి ఎంట్రీలు అంటే చాలా రేర్ కాంబినేషన్. చేస్తే మట్టుకు బాగా చేస్తే సూపర్ డిష్ అవుతుంది అన్నమాట. చూద్దాం. ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నది, నెంబర్ 1. నెంబర్ 2, మంచి గుడ్ పాయింట్స్ ఏంటంటే కరకరాలు బాగున్నది, కానీ మునగాకు కొంచెం కావాలి, అది మిస్సింగ్. అది కూడా ఉంటే ఆ డిష్కి ఒక వాల్యూ అంటే ఒక ఎలివేషన్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఓకేనా? ఓకే. ఓకే, సో మీకు సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి సన్ ఫ్లేమ్ నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్వేర్ సెట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో కొంతమందికి గోళ్ళ మీద కాస్త ఎల్లోయిష్గా ఫామ్ అవుతూ ఉంటుంది, గోళ్ళు కాస్త రఫ్గా అయిపోతూ ఉంటాయి, పెలుసు బారిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి వారు ఆహార నియమాలు పాటిస్తూనే నిమ్మ చెక్కతో గోళ్ళ మీద మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఫలితం ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్లో ఇవ్వాలి ఎగ్ మిల్లెట్ నూడిల్స్. ఎగ్ మిల్లెట్ నూడిల్స్, అబ్బా సూపర్. మిల్లెట్స్ తోటి ఇంకేమి. సో అందరూ ఇప్పుడు అసలే డైట్ కాన్షియస్లో ఉన్నాం కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది. చూసేద్దాం మరి ఎగ్ మిల్లెట్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఎగ్ మిల్లెట్స్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, మిల్లెట్ నూడిల్స్ 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3, క్యారెట్ ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, రెడీ? ఎస్. ఇది ముందుగానే ఉడికించేసుకున్నారు మిల్లెట్ నూడిల్? ఎస్, మిల్లెట్ నూడిల్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఆలివ్ నూనె. మనకి అసలు ఈ మధ్య సూపర్ మార్కెట్స్లో అందుబాటులో లేనివంటూ లేవు, అన్నీ దొరుకుతాయి, అన్నీ దొరికేస్తున్నాయా? సో ఫస్ట్ అంటే మిల్లెట్స్ దొరకడమే కొంచెం అలా అటు ఇటుగా ఉండింది, ఏమైనా దొరుకుతాయా? అన్నీ దొరికేస్తున్నాయి ఇప్పుడు. వెల్లుల్లి అంటే కిరాణా కొట్టుల్లోకి వెళ్ళి అడగాల్సి వచ్చేవి, ఏమంటే కొర్రలు ఉన్నాయా, సజ్జలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని అడగాల్సి వచ్చేది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ లో మీకు దొరికిపోతాయి అన్ని. సో ఫస్ట్ క్యారెట్ వేసుకుని, దాని తర్వాత క్యాబేజ్. నూడిల్స్ చేయడం చాలా ఈజీ కదా. అవును,
నూడిల్స్ చేయడం చాలా ఈజీ అనుకుంటాం కానీ దాంట్లో వెరైటీస్ చేయడం చాలా మందికి తెలియదు. టీ అంటారు అలా ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు ఒక ఎగ్ నూడిల్స్ చేయాలన్నా కూడా చాలా మంది యూట్యూబ్ చూసే వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ గా నూడిల్స్ చేసేసడం చాలా మంది ఈజీగానే చేసేస్తూ ఉంటారు. కొంచెం ఇప్పుడు మీరు చెప్పినట్టు నూనెలో వేయించేసుకొని నీళ్ళు వేసి నూడిల్స్ అలా చేసేస్తూ ఉంటారు, వేసేసేయండి క్యాప్సికమ్. కానీ ఒక ఎగ్తో చెయ్యాలి అన్నా కూడా ఎగ్ ముందేయాలా తర్వాత వేయాలా, వేస్తే నీసు వాసన వస్తుందేమో, ఎప్పుడు వెయ్యాలి దాన్ని అని చూసుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కరెక్ట్. నేను ఈ మధ్య కాలంలో కూడా నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది. అంటే నేను కాదు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఏం చేసుకున్నాను ఎగ్ నూడిల్స్ ఎందుకంటే లేదు యూట్యూబ్ ఎత్తుకుంటున్నాను కరెక్ట్గా అప్పుడు నువ్వు, ఎందుకంటే ఒక రింగ్లోనే ఫోన్ తీసేటప్పుడు ఏంటి ఫోన్ చేతిలో పట్టుకొని ఉన్నావు అని అంటే లేదు ఎగ్ నూడిల్స్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ అది ఎగ్ ముందు వేయాలా తర్వాత వేయాలా ఎప్పుడు వేయాలా అనేది డౌట్ ఉంది, స్మెల్ వస్తుందేమోనని. అలా ఇది సైడ్లో పెడదాం. ఇప్పుడు ఎగ్ ఇక్కడ మీరు మామూలుగా ఇలా వేసేసారు. ఇంకొందరు అయితే దీన్ని కోడిగుడ్డుని ఏంటో ముందు ఉప్పు కారం అన్నీ వేసేసి కలిపేసుకొని కదా, ఈ షాప్స్ కాబట్టి మీరు ఒక అంచనా ఉంటుంది కదా మీకు ఏది ఎలాగా ఎక్కడ. ఒక ప్యాన్లోనే ఆయన ఒక పక్కకి అవి ఒక పక్కకి ఇది అన్నీ ఎలా చక్కగా ఏందో. మీల్స్కి వెళ్తే అన్ని కూరలలో ఉంటాయి కదా అలా పెడుతున్నారు. ఎందుకు మీకు వెజిటేబుల్ సపరేట్ ఎగ్ సపరేట్ అంటే మీరు ఇప్పుడు ఎగ్ దానిపైన వేస్తే వెజిటేబుల్ పైన కోట్ అయిపోతుంది. సో మీరు ఎగ్ సపరేట్గా చేస్తే మీరు ఎగ్ సపరేట్గా వెజిటేబుల్ సపరేట్గా ఉంటుంది అన్నమాట. అదే అవునంటే వాటితో అతుక్కుపోకుండా విడిగానే ఉంటుందని. అదే అంటున్నానండి, షాప్స్కి ఆ టెక్నిక్స్ ఆ నాక్స్ ఏది ఎప్పుడు వేయాలి ఎలాగని తెలుస్తుంది బయట. అందుకే అన్నాను అది తెలియక కన్ఫ్యూజన్లో వేస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. ఇంకా చాలా మంది అది ఎంతసేపు ఈజీ ఒక 2-3 నిమిషాలు వేసి చేసేయడమే కదా అంటారు. బట్ దాంట్లో వెరైటీస్ కావాలనుకునేవారు. ఇప్పుడు మిరియాల పొడి, కొంచెం ఉప్పు సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుందాం. నేను సోయా సాస్లో మీకు సాల్ట్ ఉంటుంది. చైనీస్ కుకింగ్ ఏంటంటే మీకు ఫాస్ట్గా. ఇప్పుడు ఈ సోయా సాస్ ఇది మనకి ఇప్పుడు ఇలాగా డ్రైగానే ఉంది కదా. అవును. ఒకవేళ కొందరు వెట్టిగా ఇష్టపడే వాళ్ళు ఉంటారంటే కొంచెం తడితడిగా ఉంటే బాగుంటుంది, అలాంటి దానికి మీరు ఏదైనా ఆప్షన్ చెప్పగలరా? ఇప్పుడు సేమ్ వెజిటబుల్ స్టాక్, ఉడికించుకున్న నీళ్ళు ఏదైతే ఉడికించిన నీళ్ళు వేసుకోవచ్చు మీరు. అవి ఇందులో వేసేసి దాంతో పాటు తినచ్చు. ఇప్పుడు మీకు దాంట్లో కూడా మీకు ఏంటంటే 2 ఆప్షన్స్. కొందరికి ఏంటంటే చిక్కగా ఉండాలంటారు. సో ఆ వెజిటబుల్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా దాంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని వేడి చేసుకొని కొంచెం లైట్ గంజి చిక్కదనం గంజి స్టైల్లో వస్తుంది. లేదు నాకు క్లియర్గా కావాలి లైట్గా కావాలంటే కొంచెం వెజిటబుల్ స్టాక్. ఒకవేళ వెజిటబుల్స్ ఉడికించుకునే నీళ్లు లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ ఉందా? వాటర్, సింపుల్ నీళ్లు. ఓకే, రావు గారు ఇచ్చిన సలహా మేరకు కాయగూరలు ఉడికించిన నీళ్లు అంటే బీన్స్ అయినా కాలీఫ్లవర్ ఇవన్నీ మనం కొన్ని ఉడికించేసుకున్న నీళ్ళు ఏదైతే ఉంటాయో అవి మనకి ఇలా కొంచెం పొడి పొడిగా వద్దు తడితడిగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఆ ఉడికించిన కాయగూర నీళ్ళని వాడుకోమంటున్నారు ఇందులో వేసుకోవడానికి, అంటే జ్యూసీగా కావాలనుకుంటే. ఒకవేళ కాయగూరలు ఉడికించి ఎక్కడ ఇప్పుడు అవేవి లేవు అని అనుకుంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ నీళ్లు. ఉడికించిన నీళ్లు లేకపోతే కొంచెం నీళ్ళు వేసుకొని మనం తడితడిగా చేసుకోవచ్చు. ఉల్లికాయలు స్పూన్ ఇచ్చండి. ఉల్లికాడలు పైన వేసుకోవచ్చు, గార్నిష్ చేసినందుకు ఉల్లికాడలు. సో ఎగ్ మిల్లెట్ నూడిల్స్. ఎగ్ మిల్లెట్ నూడిల్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఎగ్ మిల్లెట్ నూడిల్స్ తయారీ విధానం. ముందుగా మిల్లెట్ నూడిల్స్ని ఉడికించి ఉంచాలి.
ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, తరిగిన క్యాబేజ్ వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, కోడిగుడ్లు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మిల్లెట్ నూడిల్స్, మిరియాల పొడి, ఉప్పు, సోయా సాస్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మిల్లెట్ నూడిల్స్ రెడీ. ఎగ్ మిల్లెట్ నూడిల్స్. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. కోడిగుడ్డు, వెజిటబుల్స్, పైన ఉల్లికాడలు సాఫ్ట్గా ఉంది. మరి ఘాట్లు, కారాలు అలాంటివి ఏమీ లేదు. సాఫ్ట్గా హాయిగా ఉంది తినడానికి. అండ్ ఆబ్వియస్లీ నూడిల్స్ కొంచెం మిల్లెట్స్వి హెల్తీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. నిజంగానే కమ్మగా ఉంది తినడానికి. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇనుప సామాన్ ఏదైనా క్లీన్ చేసుకోవాల్సి వస్తే ఇలా ప్రయత్నించండి. రాత్రంతా కూడా ఉప్పు నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు కనుక శుభ్రం చేసుకున్నట్లయితే వాటి మీద ఉన్నటువంటి నలుపుదనం అంతా కూడా పోయి అవి బాగా శుభ్రపడతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏంటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం ఫస్ట్ చేసిన రెసిపీ పార్సీ ఫిష్ కర్రీ. సో చేప ముక్కల్లో ఎక్కువగా ఉంటుంది మనకి ప్రోటీన్ కంటెంట్. సో ప్రోటీన్ అంటేనే మనకి మాంసకృత్తులు అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో కొవ్వు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ దీనిలో మనకి మంచి కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని అంటాం వీటిని. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ మనకి గుండె ఆరోగ్యానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో మెదడు ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో. సో టొమాటోలో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ సి, వైటమిన్ కే కంటెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది. దీంట్లో మనకి పీచు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ. సో ఉల్లిపాయలో మనకి పొటాషియం, ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఉల్లిపాయలకి మనకి ఇన్ఫెక్షన్స్ రానియకుండా పోరాడే శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలల్లో ఉన్న కొవ్వు పదార్థం అనేది ఉందో అది మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అని అంటాము. సో ఈ మంచి కొవ్వు పదార్థం అనేది త్వరగా జీర్ణం అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ రెసిపీ మనం చూసుకుంటే కనుక పోషక విలువలు అనేది చాలా అధికంగా ఉన్నాయి. ఇది అందరూ తీసుకోవచ్చు. గోబీ చికెన్ కుర్మా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్లో మనకి ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం అనమాట. సో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో క్యాలరీలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. వైటమిన్ కే అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్. సో చికెన్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది మాంసకృత్తులు చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో మనకి కొవ్వు పదార్థం అనేది కూడా ఉంటుంది. దీంట్లో మనకి వైటమిన్ B12 అనేది అధికంగా ఉంటుంది. సో జింక్ లాంటి, సిలీనియం లాంటి మినరల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట చికెన్లో. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు. ఒక మంచి బ్యాక్టీరియా అనేది పెరుగులో ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్టీరియా అనేది మనం ఎప్పుడైతే ఫుడ్ అనేది తీసుకుంటామో సో మన జీర్ణ క్రియ అనేది చాలా త్వరగా పెరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ రెసిపీ కనుక చూసుకుంటే మనం ఒక వెజిటేబుల్ ప్లస్ ఒక మంచి ప్రోటీన్ అనేది కాంబినేషన్ లో చేసుకున్నాం కాబట్టి దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి అనమాట. సో మంచి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ తీసుకోవచ్చు. ఎగ్ మిల్లెట్ నూడిల్స్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోడిగుడ్డు. సో కోడిగుడ్డులో మనకి ఎక్కువగా ఉంటుంది మాంసకృత్తులు అనమాట. సో దీంట్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో మన పచ్చ సోనాలో ఎక్కువ చూసుకుంటే కనుక మనకి వైటమిన్ డి లెవెల్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో విటమిన్ డి చాలా అధికంగా ఉంటుంది. దాంతో పాటు ప్రోటీన్ అనేది కూడా మనకి పచ్చ సోనాలో లభిస్తుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మిల్లెట్ నూడిల్స్. సో మిల్లెట్ నూడిల్స్ నుంచి మనకి ఎక్కువగా ఉండేది పిండి పదార్థం అనమాట. సో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పాటు మనకి ఫైబర్ అంటే మనకి పీచు పదార్థం అనేది కూడా ఉంటుంది. సో నార్మల్ నూడిల్స్ మనం మార్కెట్లో చూసుకుంటే కనుక నార్మల్ నూడిల్స్లో మనకి ఎక్కువగా మైదాతో చేసినవి ఉంటాయి. సో దాంట్లో మనకి అంటే పోషక విలువలు అనేది ఎక్కువగా ఉండవు అనమాట. ఓన్లీ పిండి పదార్థమే ఉంటుంది. సో మనకి మిల్లెట్ నూడిల్స్లో చూసుకుంటే మనకి పీచు పదార్థం అనేది కూడా అధికంగా ఉంటుంది అనమాట. దీనిలో మనకి ఫైబర్ కూడా ఉంటుంది, కొంచెం ప్రోటీన్ అనేది కూడా లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో మనం అన్ని వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా యాడ్ చేసుకున్నాము. సో దీంట్లో అన్నింటిలో మనకి పోషక విలువలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం మిల్లెట్ నూడిల్స్ కూడా యాడ్ చేసుకున్నాం. అంటే ఓవరాల్గా చాలా హెల్దీ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు.
మునగాకు ఎండు రొయ్యలు. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు. సో మునగాకులో అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఐరన్ కంటెంట్. సో కాల్షియం ఐరన్ కంటెంట్, జింక్, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మునగాకులో. సో మునగాకు అనేది స్పెసిఫిక్గా మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ అయ్యేది మధుమేహంలోకి. సో మధుమేహం ఉన్న వాళ్ళు మునగాకు అనేది వాళ్ళ రోజు డైట్లో ఏదైనా ఒక ఆకుకూర అనేది యాడ్ చేసుకోవాలి. సో అలానే మన మునగాకు అనేది కూడా అంటే పప్పు కానీ లేకపోతే కర్రీ లాగా చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎండు రొయ్యలు. సో ఎండు రొయ్యల్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి, వైటమిన్ కే. అంటే మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ అంటాం కదా. సో ప్రోటీన్ అంటే మాంసకృతులు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కొవ్వు పదార్థంతో పాటు మనకి పొటాషియం లెవెల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిలో కొలెస్ట్రాల్ అనేది ఉంటుందన్నమాట. సో కొలెస్ట్రాల్ అనే ఫుడ్ ఎప్పుడు తీసుకున్నప్పుడు ఒక 100 గ్రామ్స్ అనేది మనం ఎండు రొయ్యలు అనేది మన డైట్లో యాడ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఈ రెసిపీ అనేది చూసుకుంటే మునగాకు, ఎండు రొయ్యలు ఒక మంచి ఆకుకూర ప్లస్ మనకు ప్రోటీన్ సోర్స్ అనేది కాంబినేషన్లో తీసుకుంటున్నాం కాబట్టి సో ఎండు రొయ్యలు ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఎండలో మనం నానపెడతాం కాబట్టి కొంచెం వైటమిన్ డి లెవెల్స్ అనేది కూడా దాంట్లో లభిస్తాయి అన్నమాట. సో మనం చూసి తీసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకుంటే సేఫ్ అన్నమాట. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దీర్ఘకాలంగా మలబద్ధకంతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే పైల్స్ సమస్య పట్టుకుంటూ ఉంటుంది. పైల్స్ను నివారించుకోవడానికి, పైల్స్ నుంచి ఉపశమనానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే రోజు కిస్మిస్ పళ్ళని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే ఆ పళ్ళు తింటూ ఆ నీళ్ళని కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. అందులోనూ ఎగ్ మిల్లెట్ నూడిల్స్ ఫుడ్ ఇంకా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.